మెదక్లో కూడా అంటున్నారు, కానీ మెదక్లో అయితే ఇప్పటికే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నది. గ్రౌండ్లో నేను 3 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా తిరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండేటువంటి దాంట్లో హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో కాబట్టి మెదక్ లాంటి చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ, అక్కడ త్రిముఖ పోటీ అంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి సోలో లేకుంటే వెళ్ళిపోయారు మెదక్లో. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అయింది, ముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినాక 4 పార్టీలు మారినటువంటి వ్యక్తి అనేటువంటిది ఒకటి వచ్చింది. రేవంత్ రెడ్డి పోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు కూడా కాంగ్రెస్కే నెగిటివ్గా మారినాయి. అక్కడ అధికారం ఉంది కాబట్టి 4 ఓట్లు వస్తుండొచ్చు, కానీ అక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది అంటున్నారు, కానీ అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకెక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచాడు. మల్కాగిరిలో రాగిడి లక్ష్మారెడ్డికి లోకలు, ఉప్పల్లో ఎక్కువ ఓట్లు వస్తాయి అంటున్నారు, కానీ అది కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు. ఇంకెక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదో 1-2 చోట్ల 2వ స్థానానికి వస్తే మహా గొప్ప. అట్లాంటిది ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర చేసిన తర్వాత ప్రజలు నమ్ముతారా? ఎందుకంటే నేను ఇటు నిజామాబాదు, చేవెళ్ళ, భువనగిరి నుంచి మా మెదక్, నర్సాపూర్ ఏరియాల్లోకి గత వారం రోజులుగా చాలా చోట్ల అనేక పర్సనల్ కార్యక్రమాలకు వెళ్ళినా కూడా, లేదంటే మామూలుగా వెళ్ళినా కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాడి స్పందన తీసుకుంటే ఎక్కడ కూడా ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు అనేటువంటి మాట వినబడుతుంది. ఇవి ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు. ఢిల్లీలో ఎవరు ఉండాలనేటువంటి దానిపైనే చర్చ జరుగుతున్నది. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వెళ్తేనైతే, కొన్ని చోట్ల ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, ఓట్లు వస్తున్నాయి తెలుసు, కానీ మనం ప్రజలను అడిగితే అవును ఇవి మోడీ ఓట్లు మాకు తెలుసు అంటున్నారు. అంటే ప్రజల్లోకి ఎంత లోపలికి చొచ్చుకెళ్ళింది అనేటువంటి అంశాన్ని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. నర్సాపూర్ లాంటి ఏరియాలో ఒక మార్పులో ఒక గిరిజన తాండాలో నిలబడి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఓట్లు వస్తున్నాయి తెలుసుగా అంటే ఇవి మోడీ ఓట్లు మాకు తెలుసు అనేటువంటి స్థితిలోకి వెళ్ళింది. అంటే అంత గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా, ప్రజల్లోకి కూడా ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు అనేటువంటిది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడం అనేటువంటిది మైనస్. 2019 అధికారంలో ఉన్నప్పుడే పార్టీ 7 చోట్ల గల్లైంది. బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల ఓడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడే స్వతహా కేసీఆర్ బిడ్డనే ఓడిపోయింది. సో ఇప్పుడు ఇంకా పార్టీ ఏదో మళ్ళీ గెలుస్తుందని చెప్పడానికి ఏ ఒక అవకాశం కూడా లేదు. సరే, వాళ్ళ ప్రయత్నాలు చేయడం మంచిది, వాళ్ళ ప్రయత్నాలు చేయాల్సిందే. కానీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గత సర్వేలోనే కాంగ్రెస్ లక్ష్యం దూరమే. నర్మగర్భంగా చెప్పిరు సాక్షిలో రాసిన విలేకరి. కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేల్లో వస్తున్నటువంటి సమాచారము చాలా భయంకరంగా ఉంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి, వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలలో తేలుతున్నది. అంత మనం అనుకున్నట్టుగా లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా ఆశాజనకంగా లేదు అనేటువంటి మెసేజ్ రావడం ఇప్పుడు కలవర పెడుతున్నది కాంగ్రెస్ పార్టీని. మరి ఏం జరుగుతుందో చూడాలి, ప్రజలు ఏం చెప్తారో చూడాలి.